హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎపెక్స్ లీగల్ హబ్. దిస్ ఈజ్ అల్లు జ్ఞానేశ్వర్ కుమార్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ప్రీవియస్ వీడియోలో సెట్ ఏ అయితే కాన్స్టిట్యూషన్ క్వెషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బి అయితే ఎక్కడి నుంచి, సి అయితే ఎక్కడి నుంచి, డి అయితే ఎక్కడి నుంచి అని ఒక వీడియో చేయడం జరిగింది. దీంట్లో 99% అందరికీ కూడా ఏకి సంబంధించి ఎటువంటి డౌట్ లేదు. కానీ బి, సి, డి ఏదైతే ఉందో ఇక్కడ కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ క్వెషన్స్ ఏలో 1 నుంచి స్టార్ట్ అవుతే, బిలో 75-80 ఈ బిట్వీన్‌లో ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. సి వాళ్ళకొచ్చేసరికి 50-55 దగ్గర అండ్ డి వాళ్ళకి 25-30. సో, ఈ ఆర్డర్‌లో కాన్స్టిట్యూషన్ క్వెషన్స్ స్టార్ట్ అవుతాయి. సో, ఈ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. 19లో ఒక డ్రాఫ్టివ్ చేంజ్ ఒకటొచ్చింది. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్ ఏ, మీ ఫ్రెండ్ సెట్ బి అనుకుందాం. సో, ఇప్పుడు సెట్ ఏ అయిన మీ ఫ్రెండ్‌కి 1-10 క్వెషన్స్ ఏవైతే ఉంటుందో ఇది కాన్స్టిట్యూషన్ నుంచి వస్తాయి. సో, ఇది అర్థమైంది మీకు. సెట్ బిలో మీకు 75-85 ఓకే. 75-85 అన్నది మీకు ఈ క్వెషన్స్ వస్తాయి. సో, ఇద్దరు కూడా కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి సో, మీ ఫ్రెండ్ ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏ అని చెప్పారు. ఏ సెట్ వాళ్ళు చెప్పింది బి సెట్ వాళ్ళు ఫాలో చేశారు. కానీ ఫైనల్‌గా క్వాలిఫై అవుతారు. మీరు డిస్‌క్వాలిఫై అవుతారు. అది ఎందుకంటే 19 ఎగ్జామ్‌లో ఒక చేంజ్ జరిగింది. అదేం జరిగింది అంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్‌లో ఏ వాళ్ళకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో, దీంట్లో మీకు జీఎస్టీ నుంచి ఒక ఫస్ట్ క్వెషన్ ఇక్కడ ఇచ్చారనుకుందాం. జీఎస్టీ నుంచి ఫస్ట్ క్వెషన్ మీకు ఇక్కడ ఇచ్చారు. నేను చెప్పినట్టు సెట్ బి వాళ్ళకి గూడా 75, 76, 78, 79, 80, 85 ఇలా ఉంటుంది. జీఎస్టీ అనేది 75 దగ్గరే స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ 19కి బిఫోర్ ఈ విధంగా స్టార్ట్ అయ్యేది. కానీ 19లో ఏం చేశాడంటే, ఈ జీఎస్టీ అనే సమ్ క్వెషన్ ఇక్కడ సెట్ ఏ వాళ్ళకి ఫస్ట్ క్వెషన్ ఏదైతే ఉందో, ఈ క్వెషన్ తీసుకొచ్చి 79 దగ్గరో, 80 దగ్గరో లేదా ఎండ్‌లో గాని ఇవ్వడం జరిగింది. సో, ఓకే. మీరు ఇది గూడా క్రాక్ చేసారు. అంటే ఆయన జీఎస్టీ అని చెప్పారు. మీరు ఇక్కడ జీఎస్టీ అని చెప్పి డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ చేసారు అనుకుందాం. అప్పుడు గూడా మీ క్వెషన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గూడా చేంజ్ అవుతాయి. అంటే మీరు సెట్ ఏ అయితే మీరు సెట్ ఏలో జీఎస్టీకి సంబంధించిన ఈ క్వెషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు ఏ అయితే, సెట్ బిలో జీఎస్టీకి సంబంధించిన సేమ్ క్వెషన్ వాళ్ళకి ఆన్సర్ బి కానీ, సి కానీ, డి కానీ అవుతుంది. ఏ అయితే కన్ఫర్మ్‌గా కాదు. మీ ఫ్రెండ్ మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు హెల్ప్ చేసినా కూడా, ఆ క్వెషన్స్ మీరు డైరెక్ట్‌గా పెడితే, అంటే వాళ్ళు చెప్పిన ఆప్షన్ ఏ, బి, సి, డి అని మీకు ఏదైనా ఆప్షన్ చెప్తే, దాన్ని మీరిక్కడ ఎగ్జామ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే, అది 100% రాంగ్ అయితే అవుతుంది. సో, ఇది 19లో జరిగిన చేంజ్. ఒకసారి మీరు ఇది వెరిఫై చేసుకోవాలి. సో, ఇప్పుడు మెయిన్ టాపిక్‌కొస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకున్నాయి, సెట్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకున్నాయి, సి, డి అన్నది మొత్తం కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి మీకివ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసి మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో, ఇక్కడ సెట్ ఏ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, వీళ్ళు లక్కీ కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. సో, సెట్ బి వాళ్ళకి కూడా ఆల్‌మోస్ట్ లక్కీనే వీళ్ళు గూడా. ఎందుకంటే వీళ్ళకి, వీళ్ళకి 10 క్వెషన్స్‌కి 9 క్వెషన్స్ మాత్రం కంటిన్యూ ఇచ్చి, ఒక క్వెషన్ ఆర్డర్ అన్నది చేంజ్ జేస్తున్నారు. సి వాళ్ళకి 8 క్వెషన్స్ ఇస్తారు. అంటే 2 క్వెషన్స్ ఇక్కడ నెక్స్ట్, నెక్స్ట్ 2 క్వెషన్స్ అనేది నెక్స్ట్ కేటగరీకి ఇవ్వడం జరుగుతుంది. డి వాళ్ళకి 3 క్వెషన్స్. అంటే ఇక్కడ ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎవరు అంటే సి అండ్ డి. ఈ సెట్ వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ అన్నది ఎక్కువుంటుంది. కానీ మీరు కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తే ఎగ్జామినర్ మీకిక్కడ మిస్ చేసినా గూడా అంటే ఇప్పుడు 85 వరకు కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. 86 ఎక్కడిచ్చాడు? మీకు బిఎన్ఎస్ నుంచి ఇచ్చాడు. సిలబస్ ప్రకారం కాన్స్టిట్యూషన్ లా తర్వాత మీకు బిఎన్ఎస్ ఏదైతే ఉందో అదే ఆర్డర్‌లో ఇచ్చాడు. కానీ 86 నుంచి 90 వరకు ఇచ్చాడు. 91 ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ నుంచి ఇవ్వడం జరిగింది. సెట్ బి వాళ్ళకి. ఒక క్వెషన్ మాత్రమే చేంజ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇదే విధంగా 93 వరకు ఇచ్చాడు. అంటే మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసాడు. బిఎన్ఎస్‌లో 92 అండ్ 93 ఇచ్చాడు. 94 ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు బిఎన్ఎస్ఎస్‌లో స్టార్ట్ అయింది. 94 నుంచి 99 వరకు బిఎన్ఎస్‌లో ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ 100 క్వెషన్ ఏదైతే ఉందో, అది బిఎన్ఎస్‌కి సంబంధించిన క్వెషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, బి వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఏం రావాలి అంటే, కాన్స్టిట్యూషన్‌లో ఏమన్నా క్వెషన్స్ మిస్ చేస్తే, అది దాని బిలో కేటగరీ ఏదైతే ఉంటుందో అక్కడుంటుంది. ఐపీసీకి సంబంధించిన కేటగరీలో ఏమైనా క్వెషన్స్ మిస్ చేస్తే, అవి దాని బిలో కేటగరీలో ఉంటుంది. దాని తర్వాత బిఎన్ఎస్‌కి సంబంధించిన ఏమైనా క్వెషన్స్ మిస్ అయితే అది మీకు సీపీసీలో ఇవ్వడం జరుగుతుంది.
అంతకు మించి ఇక్కడ పెద్ద డ్రాఫ్టీ‌గా చేంజెస్ అయితే ఏమి లేవు. చిన్న లాజికల్‌గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో, ఈ చార్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి చూడండి. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్వెషన్స్ ఏవైతే ఉంటుందో ఇది కంప్లీట్‌గా మీకు ఎవిడెన్స్‌లో ఇచ్చాడనుకోండి. అప్పుడు మీకు ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆ విధంగా ఇవ్వడం లేదు. ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు? కంటిన్యూ ఆర్డర్‌లో కొన్ని క్వెషన్స్ ఇస్తున్నాడు. రిమైనింగ్ అనేది దాని నెక్స్ట్ కేటగరీలో ఇవ్వడం జరుగుతుంది. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.